కాంగ్రెస్ పార్టీలో షర్మిల తనదైన ముద్ర వేసుకుంటోందని ఆ పార్టీలో గుసగుసలు వినపడుతున్నాయి. దీనికి తాజాగా అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల అధ్యక్షుల ఎంపిక అద్దం పడుతోంది. కాంగ్రెస్ సాంప్రదాయాన్ని పూర్తిగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తుంగలో తొక్కేశారు. తనను ప్రశ్నించే వారిని తొక్కిపెట్టే ప్రయత్నంలో భాగంగా అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలకు సంబంధించి ఎందుకు కొరగాని టీంను నియమించుకున్నారని విమర్శలొస్తున్నాయి. జిల్లాలో సీనియర్లను సైతం సంప్రదించకుండా పదవులు భర్తీ చేస్తోందని సొంత పార్టీ నేతలే అంటున్నారు. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పార్టీలో ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరిస్తోందని సొంత పార్టీ నేతలే అంటున్నారు. ఇటీవల అనంతపురం డీసీసీ అధ్యక్షుడిగా, ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన మధుసూదన్ రెడ్డి శ్రీ సత్యసాయి డీసీసీ అధ్యక్షుడిగా హిందూపురంకు చెందిన ఇనయతుల్లా నియమిస్తూ షర్మిల ఉత్తర్వులు జారీ చేశారు. గత ఎన్నికల్లో వీరు ఉరవకొండ, హిందూపురం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. కానీ ఓట్లు బాగానే రాబట్టారు. అంత మాత్రాన వారు జనాబోధం ఉన్న నాయకులు కాదని కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ. అంతేకాదు సామాజిక వర్గాల సమీకరణాలను షర్మిల ఎక్కడా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ జిల్లాలో కాంగ్రెస్ సానుభూతి పరులు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జీలు గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. డీసీసీ అధ్యక్షుని నియమించేటప్పుడు కనీసం తమను సంప్రదించకపోవడం అన్యాయమని సీనియర్ నేతలు భావిస్తున్నారు. వాస్తవానికి జిల్లా కాంగ్రెస్ కమిటీకి సేవలందించిన వారికి ఆ పదవుల నుంచి తప్పిస్తే రాష్ట్ర స్థాయిలో ఏదో ఒక పదవి ఇవ్వడం ఆనవాయితీ. కాంగ్రెస్ ఈ రోజు వరకు కొన ఊపిరితో బ్రతికి ఉండడానికి ప్రధాన కారణం అనంతపురం జిల్లానే అని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. డీసీసీ అధ్యక్షుడిగా ప్రతాప్ రెడ్డిని తప్పించిన తర్వాత ఆయనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి గొంతు నొక్కి పెట్టారు. కానీ మొన్నటి వరకు శ్రీ సత్యసాయి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సుధాకర్ను తప్పించి షర్మిల తాజా కార్యవర్గంలో ఆయనకెక్కడా చోటు కల్పించలేదు. అదేవిధంగా పీసీసీ మాజీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, శైలజనాథ్ అనుయాయులకు ఈ కమిటీలో చోటు కల్పించలేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పదవులు పోయిన వారెవరికీ షర్మిల కొత్త జాబితాలో చోటు లభించలేదు. పాతవారికి పదవులు కేటాయించకపోవడానికి ప్రధాన కారణం ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు అధిక శాతం మంది తనపై ఫిర్యాదు చేశారనే అక్కసుతోనే పదవులు కేటాయించలేదని ఆ పార్టీ శ్రేణులు అంటున్నారు. ఇదే విధంగా రాష్ట్ర కమిటీలో కూడా షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పాతవారిని మొత్తాన్ని ఊడ్చేశారు. పీసీసీ అధ్యక్షురాలిగా తన టీం ఎలా ఉండాలన్న దానిపై ఆమెకు ఆలోచన ఉండొచ్చు. కానీ ఆ సాకుతో పార్టీకి ఏమాత్రం పనికిరాని వారిని రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల పదవుల్లో కూర్చోబెట్టడంపై విమర్శలు ఎదుర్కొంటోంది. గత ఎన్నికల్లో పార్టీ నుంచి ఫండ్ వచ్చినా ఎక్కడా కాంగ్రెస్ అభ్యర్థులకు ఒక్కరికి కూడా ఒక్క రూపాయైనా ఇవ్వలేదని అధిష్టానానికి ఫిర్యాదు వెళ్లింది. దీంతో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న రాకేష్ రెడ్డి, సుంకర పద్మశ్రీ, జంగా గౌతమ్, షేక్ మస్తాన్ వలీలను ముందుగా షర్మిల పదవుల నుంచి లేపేశారు. ఇప్పుడు అనంతపురానికి చెందిన సీనియర్ నేత, సిడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డికి కుడిభుజమైన శ్రీ సత్యసాయి జిల్లా డీసీసీ అధ్యక్షుడు సుధాకర్పై వేటు వేశారు. అలాగే పీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజనాథ్ ప్రధాన అనుచరుడు, అనంతపురం డీసీసీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్లను ఆ పదవుల్లోంచి తప్పించి రాష్ట్ర కమిటీలో వేసి జిల్లాకు దూరం పెట్టారని తెలుస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో వైసీపీలో వేగలేక, టీడీపీ గూటికి చేరలేక బలపడితే కాంగ్రెస్లోకి తిరిగి వెళ్లిపోవాలని భావిస్తున్న అనేక మంది సీనియర్ నేతలు షర్మిల చర్యలు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ముందు ఏం జరుగుతుందో చూడాలి మరి.